వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. తిన గురించి కొత్తగా మీకు ఇంట్రడక్షన్ అవసరం లేదనమాట. సోషల్ మీడియాలో ఎక్కువ చూసినా కనిపిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఒక హీరోయిన్గా ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారనే చెప్పాలి. స్క్రీన్ మీద మళ్ళీ చూడబోతున్నాం. మళ్ళీ ఒకటి మాత్రం అంటాను మేడం, నేను నిహారిక గారి బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. అంటే మీరు రీసెంట్గా ఒక రీల్లో చూశాను, నిహారిక గారి బెస్ట్ ఫ్రెండ్ అని. మీరు చూడడం కూడా మీరు చాలా హ్యాపీ, అంటే చాలా మంది నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాన్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది కదా. అసలు మీ ఇద్దరు అసలు బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడయ్యారు? అసలు మీ జర్నీ అంతా ఎలా ఉంది మేడం? అంటే ఇట్స్ అ డెస్టినీ అండి. లైక్ అంటే నేహా నేను ఎప్పటి నుంచో తెలుసు మాకు. ఆబ్వియస్గా మనము ఫస్ట్ కలవగానే ఫ్రెండ్స్ అయిపోం కదా. ఆల్మోస్ట్ వీ నోన్ ఈచ్ అదర్ సిన్స్ 12-13 years తెలుసు. అంటే ఓకే ఈ అమ్మాయి తిను అని నేను తెలుసు తనకి అలాగా. బట్ ఒక 3-4 years నుంచి వీ కీప్ గోయింగ్ టు ద సేమ్ జిమ్. అలాగా ఫ్రెండ్స్ అయ్యాము. ఆబ్వియస్గా ఒక మోటివేషన్ లాగా తీసుకుని రోజు జిమ్ పొద్దున్న లేవగానే ఒక ఫ్రెండ్ తోటి వర్కౌట్ చేస్తే ఆబ్వియస్లీ మనం ఎక్కువ షేర్ చేసుకుంటాం, మాట్లాడతాం. కాబట్టి దట్స్ హౌ వీ గెట్ టు నో ఈచ్ అదర్ అండ్ షీల్స్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో అలాగా బాగా ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. అసలు మీ ఫ్రెండ్షిప్ చూస్తే మాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది స్క్రీన్ మీద. అంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ రీల్స్ చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను తనకి చెప్తాను. చాలా మంది, అంటే నేను చాలా మంది ఆడియన్స్ పర్సెప్షన్ చెప్తున్నాను, నా పర్సనల్ పర్సెప్షన్. లేదు, నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్స్ చాలా మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా, స్కూల్ ఫ్రెండ్స్ అని, కాలేజ్ ఫ్రెండ్స్ అని. బట్ నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఎక్కువ అంత థిక్ ఫ్రెండ్స్ ఉన్నా సరే ఓకే అలా ఉండేవాళ్ళం. బట్ ఆఫ్టర్ 30s ద పీపుల్ దట్ యూ మీట్ ఆర్ లైక్ వెరీ, అంటే మనకి చాలా క్లోజ్ అవుతాం అనమాట ఆబ్వియస్గా. ఎందుకంటే 30 తర్వాత మనకి చాలా రియలైజేషన్స్ వస్తాయి కదా లైఫ్లో. అలాంటి టైంలో పరిచయమైన ఫ్రెండ్స్ దే విల్ బీ వెరీ క్లోజ్ టు అస్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. రీసెంట్గా మనం వరుణ్ గారిది అయ్యప్ప మాల వేసినప్పుడు ఒక సాంగ్ విపరీతంగా వైరల్ అయిపోయింది. అసలు ఆ సాంగ్కి వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు. అండ్ ఇప్పుడు ఇరుముడి సాంగ్ వచ్చింది, మల్లెపూల పల్లకి అంటూ. అసలు ఆ సాంగ్ చూసారా? అసలు ఎలా అనిపించింది వరుణ్ గారు? సో ఆ సాంగ్ నేను ఇరుముడి సినిమా వస్తుంది అని తెలిసినప్పటి నుంచి ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్. నాకు చాలా ఇష్టం. మేమందరం అయ్యప్ప భక్తులు. లైక్ ఎవ్రీ సంవత్సరం సందేశ్ మాలేసుకున్నప్పుడు నేను ఐ మేక్ షూర్ నేను 100% నేను దాంట్లో హెల్ప్ చేయడానికి అంటే సేవ్ చేసుకోవడానికి చూస్తాను, పడి పూజ కానీ ఇవన్నీ. బట్ ఇలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం పర్సనల్. కానీ ట్రైలర్ చూసినప్పుడు కూడా నేను సందేశం చూసినట్టే అని అనిపించింది. అంటే అక్కడ రవితేజ గారు ఉన్నా సరే నేను పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. బికాజ్ ఐ రియలీ లైక్, నాకు శివ నిర్వాణ గారి సినిమాలు అంటే ఇష్టం. ఆ పాట వింటున్నప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తాయి ఇట్లా లిటరలీ. అంటే డాన్స్ చేయాలి అని ఆ పూనక, ఆ ఫీల్ డెఫినెట్గా వస్తుంది. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది 100%. ఆబ్వియస్గా అయ్యప్ప గురించి కాబట్టి. సో నాకైతే పర్సనల్గా పాట చాలా బాగా నచ్చింది. వరుణ్ గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సాంగ్ అంతే వైరల్ అవుతుంది యూట్యూబ్లో, షేక్ చేసేస్తుంది అసలు యూట్యూబ్ మొత్తం కూడా. అండ్ ఇప్పుడు ధర్మస్థలి నియోజకవర్గంలో అసలు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ సినిమా బేసికల్గా నేను సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో, నేను ఆల్మోస్ట్ నాకు 12 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే నేను సీరియల్స్ అని సినిమాలన్నీ చేస్తూనే ఉన్నాను. నాకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా తీసుకుంటాను. అది నాకు ఇష్టం. ఎందుకంటే యాక్టింగ్ అనేది నాకు పర్సనల్గా చాలా ఇష్టము. అండ్ ఐ లవ్ టు పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో ధర్మస్థల నియోజకవర్గం సినిమా వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను యాక్ట్ చేయడానికి ఒక ప్లేస్ అందరికీ అదృష్టం ఉండదు కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. అండ్ మనం బయట ఒకలా కనిపించి స్క్రీన్ మీద వేరేలా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది నాకు, అది ఈ సినిమాలో. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే, అంటే ఇప్పుడు చూసాము, చాలా బాగా అనిపించింది సాంగ్ కూడా. అసలు మొత్తం డివోషనల్ వైబ్ అలా అనిపించింది అనమాట. మీరు ఆల్రెడీ భక్తురాలు, చాలా అన్ని దేవుళ్ళని ఎక్కువ ప్రే చేశారని అర్థమైపోతుంది. సో అది కూడా మీకు బాగా కనెక్ట్ అయిందా సాంగ్? మళ్ళీ చంద్రబోస్ గారు కూడా ఇది పర్సనల్గా కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది కదా, దానిపైన ఎలా అనిపిస్తుంది? చంద్రబోస్ గారు ఫస్ట్ నుంచి ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మా డైరెక్టర్ గారు దగ్గరుండి ఈ పాటలన్నీ కంపోజ్ చేయించుకుని, ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, చంద్రబాబు అందరూ కలిసి చేస్తేనే ఇంత మంచి అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఈ సినిమాకి ఆడియో చాలా ప్లస్ అయింది. అండ్ అంటే సాంగ్ అంటే ఏదో డ్యాన్స్ సాంగ్ అట్లా కాకుండా
మనకి సిచ్యువేషనల్ సాంగ్స్ ఉన్నాయన్నమాట, విచ్ ఈస్ రియలీ గుడ్ ఫర్ ద ఫిలిం. యా. మీరు యాక్చువల్లీ బిగ్ బాస్కి వెళ్ళి రావడం జరిగింది, కానీ ఇప్పుడు బిగ్ బాస్ చూస్తే అగ్ని పరీక్ష అని పెట్టి కామనర్స్ని కూడా లోపలికి పంపించడం జరుగుతుంది. కానీ అగ్ని పరీక్ష మీద కొంచెం కాంట్రవర్సీ అయితే నడుస్తుంది, అవమానించి పంపిస్తున్నారు, అలా చేయకుండా కూడా పంపించవచ్చు కదా అని. మీరు దాని మీద ఏమైనా ఐడియా ఉందా మేడం? మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? సో అలా చేయడం వల్లే కదా ఈరోజు మీరు నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. సో ఆ షో ఎజెండా ఏంటంటే పబ్లిసిటీ అండ్ టీఆర్పీ రేటింగ్స్ అవి వాళ్ళకి వస్తున్నాయంటే దట్ మీన్స్ ద షో ఇస్ సక్సెస్. సో అది ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు పర్సనల్గా అనేది దే డోంట్ కేర్. ఆబ్వియస్లీ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి చాలామంది, నేను కూడా ఒక వీడియో చేశాను దట్ నాకు ఇలా ఎఫెక్ట్ అయింది మెంటలీ, నేను చాలా డిస్టర్బ్ అయ్యాను అని చెప్పి. నోబడీ కేర్స్ అది టీఆర్పీ వచ్చిందా, షో చూసామా, ఎంటర్టైన్ అయ్యి పబ్లిక్ ఎంటర్టైన్ అవుతున్నారు లేదా అనేది. అండ్ ఎవ్రీ పబ్లిసిటీ ఈజ్ అ పబ్లిసిటీ కదా, ఇంకా అందుకని చెప్పి ఐ డోంట్ హ్యావ్ మచ్ టు సే అబౌట్ ఇట్. బట్ అంటే చాలా మందికి ఇప్పుడు పోవాలనుకునే వాళ్ళకి బిగ్ బాస్కి వెళ్ళమని చెప్తారో వద్దని చెప్తారా మరి మీరు పర్సనల్లీ? డెఫినెట్లీ వెళ్ళమని చెప్తాను, ఎందుకంటే ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, అంటే ఫోన్ లేకుండా ఏం లేకుండా అదంతా నిజమా అని నా ఫ్రెండ్సే అడుగుతారు నన్ను. అది అంతా నిజమే, లైక్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరు లేకుండా అలా ఉండడం అనేది డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. లోపలికి వెళ్తేనే కదా తెలిసేది అది ఎలా ఉంటుంది అని, పెళ్లి చేసుకుంటేనే కదా తెలిసేది ఆ ఎక్స్పీరియన్స్. ఇది కూడా అంతే అనమాట, లోపలికి వెళ్ళి వస్తేనే తెలుస్తుంది. సో ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ బీయింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. యా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.